హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని రాష్ట్ర ప్రజలకు వచ్చేసి శుభవార్త అండి. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,68,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేదలకు రేషన్ పండగ 6,68,000 కుటుంబాలతో ప్రాథమిక జాబితా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ. సో మనకు వచ్చేసి ఈ 6,68,000 మందిని దేని విధంగా రెడీ చేశారు అంటే, సమగ్ర కుటుంబ సర్వేలో మా కార్డు లేదని అప్లై చేసుకురు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఆధారంగా మొత్తం 6,68,000 పేర్లు అయితే రెడీ చేయడం జరిగింది. ఆ యొక్క జాబితా అనేది ఆల్రెడీ జిల్లాలకు మండలాలకు రావడం జరిగింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు నిర్వహిస్తారు. అంటే 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామాలలో గ్రామ సభలు మీటింగ్ పెట్టి ఎవరెవరికి ఏ పథకం వచ్చింది అనేది అక్కడ నోటీస్ బోర్డులో అంటించడం జరుగుతుంది. ఆ జాబితా అక్కడ పెడతారు. మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. అయితే ఈ రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయ్యింది అంటే, ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డ్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా చూస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రావాలన్నా రేషన్ కార్డు దానికి లింక్ చేయాలి. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కావాలన్నా రేషన్ కార్డ్ చెక్ చేస్తారు. ఉచిత కరెంటుకి చెక్ చేస్తారు. 500 గ్యాస్కి చెక్ చేస్తారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి చెక్ చేస్తారు. ఏ సంక్షేమ పథకాలు పొందాలన్నా రేషన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ కావడంతో రేషన్ కార్డుకి ఎక్కువ డిమాండ్ ఉంది. సో మొత్తం జిల్లాల వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లో వచ్చేసి 83,285 మంది అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే అప్లై చేసుకోవడం జరిగింది. నిజామాబాద్లో వచ్చేసి 39,131 మంది, ఖమ్మం 37,152, రంగారెడ్డి 29,405, భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే 29,141 మంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ అయితే మనకు గ్రామ సభలకు వచ్చింది కదా. మళ్ళీ గ్రామ సభలలో కూడా ఒకసారి చెక్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే తీసేసి ఫైనల్ జాబితా అయితే 26వ తారీఖు నుంచి మనకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డు వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన లేఖ రూపంలో కొత్త కార్డులు ఇస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి కొత్త వారికి కొత్త రేషన్ కార్డ్స్ చిప్ మోడల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ జిల్లాలో ఎంతమందికి ఇస్తున్నాననే డేటా కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.